ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోడింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో కోడింగ్ సెషన్లో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే నెక్స్ట్ 3 ప్రోగ్రామ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే ఫైండింగ్ ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజరా లేదా నెగిటివ్ ఇంటీజరా లేదా జీరోనా ఫైండ్ చేస్తున్నాం. అది ఫస్ట్ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, అది ఆడా ఈవెనా ఫైండ్ చేస్తుంది. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే 2 నెంబర్స్ని స్వాప్ చేస్తుంది. ఇప్పుడు A = some 25 ఉందనుకోండి, B = 30 ఉందనుకోండి. సో A = 25ది స్వాప్ చేసి Bలో ఉన్న వాల్యూ Aలోకి, Aలో ఉన్న వాల్యూ Bలోకి వెళ్ళడానికి అనమాట. ఆ 3 ప్రోగ్రామ్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Cలోని, జావాలోని, పైథాన్లోని ఎలా రాస్తున్నామో చూద్దాం. ఫస్ట్ వన్, Cలో ఒక నెంబర్ ఇచ్చి అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా ఫైండ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ప్రతి దాంట్లో కూడా మనకి #include stdio.h అదేంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డబల్ మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఒకవేళ అంటే ఇంటీజర్ కాకుండా డబల్ కానీ ఫ్లోట్ కానీ ఉంటే అందుకని. సో ఇక్కడ మీరు ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు, ఇంట్ అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ printf ఎంటర్ ఏ నెంబర్. మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో దాన్ని రీడ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం ఎంటర్ చేయడానికి ఒక అవుట్పుట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. సో అక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో దాన్ని ఆ పైన డబల్ నమ్ దగ్గర ఏదైతే ఇచ్చామో ఆ నమ్లోకి తీసుకుంటుంది అనమాట. ఎలా అంటే స్కాన్ఫ్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఇఫ్ నమ్ అనేది <0 అని ఇచ్చాము. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే నెగిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇది అంతా కాలేదు. అప్పుడు నెక్స్ట్ ఇఫ్కి వస్తుంది అనమాట. ఇఫ్ నమ్ <0 అయింది అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే మనం ఎంటర్ చేసింది 0 అని చెప్పి యూ ఎంటర్డ్ ఈజ్ 0 అని చెప్పి ప్రింట్ అవుతుంది. మొత్తం ఈ 2 కండిషన్లు అవ్వలేదు. నమ్ అనేది 0.0 కన్నా తక్కువ లేదు అండ్ నమ్ అనేది 0.0కి ఈక్వల్గా లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసింది పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసింది పాజిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇదంతా అయిపోయాక మనం దాని వాల్యూని రిటర్న్ చేస్తాం, రిటర్న్ 0 అని చెప్పి. ఇది సి ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం రన్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని మొత్తం అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. రన్ చేస్తే ఒక నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో మనం ఎంటర్ చేసింది 45 ఎంటర్ చేసాం. సో 45 అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట, 0.0 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పేసి. అలా చెక్ చేసుకుంటే మనకి తక్కువ లేదు అలాగని ఈక్వల్గా లేదు. సో అప్పుడు ఏం అవుతుందంటే పాజిటివ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా పాజిటివ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అదే మనం ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, సో నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. అదే 0 ఇస్తే 0 అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జావా ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఏం చేయాలంటే మనం తీసుకుంది పాజిటివా నెగిటివా అని చెప్పి క్లాస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందా క్లాస్ తీసుకున్నాం. కానీ నేను ఆన్లైన్ ఎడిటర్లో చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ మెయిన్ ఫంక్షన్ అని చెప్పి తీసుకుంటాను. సో పబ్లిక్ క్లాస్ పాజిటివ్ నెగిటివ్ మనకి ప్రోగ్రామ్ అనేది దేని మీద చేస్తున్నామో తెలియడానికి అని చెప్పి క్లాస్ నేమ్ తీసుకుంటాం. ప్రోగ్రామ్ని ఏ విధంగా సేవ్ చేస్తున్నామో ఆ సేవ్ చేసిన నేమ్ అండ్ క్లాస్ నేమ్ 2 ఒకటే అవ్వాలి, 2 ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ లైన్లో ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది ఏంటంటే అసలు మెయిన్ ఫంక్షన్, ప్రతి దాంట్లో మనకి ఇదే రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డబల్ నెంబర్ అనేది ఆల్రెడీ మనం డిఫైన్ చేయాలి. ఈ విధంగా కూడా ఇవ్వచ్చు, డబల్ నెంబర్ = 12.3. సో ఈ నెంబర్ అనేది 0.0 కన్నా తక్కువ ఉందా లేదా. ఒకవేళ తక్కువ ఉంది అంటే అది నెగిటివ్ నెంబర్, అదే తక్కువ లేకుండా హై ఉందంటే అది పాజిటివ్ నెంబర్. అసలు ఇవేవి కాకుండా 0కి ఈక్వల్గా ఉంది అనుకోండి, అప్పుడు అది 0 అవుతుంది. ఇక్కడ ఇవేవి కాకుండా ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే అది 0 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని జస్ట్ నేను పాజిటివ్ ఇంటీజర్ని చేంజ్ చేస్తున్నాను అనమాట, మెయిన్ అని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆన్లైన్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను, సో అందుకని మెయిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేశాక మనం ఎంటర్ చేసింది ఏంటి అంటే అది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి ప్రింట్ అయింది, 12.35. 12.3 అనేది ఈ 12.3 అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ మనకి పైథాన్లో చూసుకుంటే ఫస్ట్ నమ్ = ఫ్లోట్ అని చెప్పి ఇన్పుట్ ఇస్తున్నాం, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. అది మనం తీసుకున్న నెంబర్ అనేది ఫ్లోట్ అని తెలియాలి, ఇన్పుట్ అనేది ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ఇస్తున్నాం. సో ఆ నెంబర్ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే అది పాజిటివ్ ఇంటీజర్, 0కి ఈక్వల్ అయితే అది ప్రింట్ 0 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇవేవి కాలేదంటే నెగిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ప్రోగ్రామ్ ఎంటర్ చేసాం అండ్ ఇప్పుడు రన్ క్లిక్ చేయగానే మనకి ఒక ఇంటీజర్ ఎంటర్ చేయమని ప్రింట్ అయింది. సో అక్కడ ఇంటీజర్ని ఎంటర్ చేశాక మనకి ఏ విధంగా చూపిస్తుంది అంటే
మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ ఇంటీజర్ అనేది జీరోవా పాజిటివా అని చెప్తుంది అనమాట. మనం 8 ఎంటర్ చేసాం. 8 అనేది ఒక పాజిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇది పైథాన్లో ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే సిలోని ఒక ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ని ఫైండ్ చేసే ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, #include stdio.h int మెయిన్ ఫంక్షన్ అండ్ తర్వాత నెంబర్ని ఇంటీజర్ కింద ఒక నెంబర్ని తీసుకుంటాం. ఒక నమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ నమ్ అనేది ఇంటీజర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ని ఎంటర్ చేయాలి కదా, ఇంటీజర్ని ఎంటర్ చేశాక ఆ నెంబర్లోకి తీసుకోవాలి. సో అందుకని చెప్పి printf ఎంటర్ అండ్ ఇంటీజర్ అని చెప్పి ఇస్తున్నాం. సో మనకి అవుట్పుట్లో ఎంటర్ అండ్ ఇంటీజర్ అని వస్తుంది. సో అక్కడ మనకి ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్ని ఈ నెంబర్లోకి తీసుకుంటుంది అనమాట. దాని అడ్రస్లోకి సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నెంబర్ అనేది నెక్స్ట్ లైన్లో చూడండి, ఇఫ్ నమ్ %2 = 0 అంటే నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తుంది అది %2 చేశాక రిమైండర్ అనేది 0 ఉన్నది అనుకోండి. రిమైండర్ 0 అయ్యింది అంటే అది ఈవెన్ నెంబర్, రిమైండర్ 0 అవ్వలేదు అంటే అది ఆడ్ నెంబర్. ఆ =0 అనేది రిమైండర్ అనమాట. సో కండిషన్ చెక్ చేసుకుని అది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, రిటర్న్ చేస్తున్నాం వాల్యూని. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేశాక మనకి అవుట్పుట్లో మనకు అడుగుతుంది అనమాట ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి. సో మీకు నచ్చిన నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఇంటీజర్ని ఎంటర్ చేయమని చూపిస్తుంది. 67 ఎంటర్ చేసాం. ఈ 67 అనేది అది ఆడ్ నెంబర్. సో 67 ఈజ్ ఆడ్ అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ అదే మనం 88 ఎంటర్ చేసాం. 88 అనేది ఈవెన్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇది సి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ జావా ప్రోగ్రామ్. జావాలో కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఏం చేస్తున్నాం, లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లో ఏంటంటే మనం తీసుకున్న క్లాస్ అనేది ఏది తీసుకున్నాం, ప్రాజెక్ట్ని ఏ విధంగా సేవ్ చేసామో రెండు ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ ది మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు స్కానర్ రీడర్ ఇన్పుట్ని ఎలా తీసుకుంటుంది అంటే ఈ విధంగా రీడ్ చేసుకుంటుంది. స్కానర్ రీడర్ న్యూ స్కానర్ system.in ఇన్పుట్ తీసుకోవడం అనమాట. system.out.print ఎంటర్ ఏ నెంబర్, ఏదైతే నెంబర్ని ఎంటర్ చేసామో అది రీడ్ చేసుకోవాలి. సో int num =reader.next, రీడర్ అనగానే మళ్ళీ పైకి స్కానర్ రీడర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అక్కడ మనం ఎంటర్ చేసిన న్యూ స్కానర్లోకి తీసుకొని దాన్ని ఇప్పుడు రీడ్ చేసుకుంటుంది. మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం ఇన్పుట్ అనేది ఇస్తాం జావా ప్రోగ్రాంలో. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నెంబర్ అనేది %2తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ డివిజిబుల్ అయ్యింది అంటే అది ఈవెన్ నెంబర్. అంటే డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది 0 వచ్చింది అంటే అది ఈవెన్ నెంబర్, రిమైండర్ 0 రాలేదు అంటే అది ఆడ్ నెంబర్. సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి వాల్యూ ఎంటర్ చేయాలి అక్కడ. సో ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. అక్కడ నేను చేంజ్ చేస్తున్నాను మెయిన్ అని చెప్పేసి. సో మెయిన్ చేంజ్ చేశాక రన్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని. రన్ చేశాక మనకి ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఏమని ఎంటర్ చేస్తున్నామంటే మనం వాల్యూ 87 ఎంటర్ చేసాం. 87 అనేది ఆడ్ నెంబర్. సో అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ పైథాన్లోనే ఆడ్ నెంబర్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్ని ఎలా ఫైండ్ చేస్తున్నామో చూస్తాం. num int ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, ఏదో ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాం. సో అది సేమ్ %2 = 0 అని తీసుకుంటాం. ఒకవేళ అది కానీ ట్రూ అయిందంటే ఈవెన్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అక్కడ 0 అని ఇచ్చాం కదా, 0 ఇటు ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చాం కదా, ఇది ఏంటంటే నమ్ అనమాట. మనం నెంబర్ని ఆ విధంగా 0 అని చెప్పి తీసుకున్నాము. ఈ 0 అనేది ఏంటంటే మనకి ఏదైతే వాల్యూ ఎంటర్ చేసామో ఆ వాల్యూని ఇక్కడ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు మనం 37 అని ఎంటర్ చేసాం అనుకోండి, 37 అనేది ఆడ్, 37 ఈజ్ ఆడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే మనం ఎంటర్ చేసింది ఆ ఫార్మాట్లోకి ఆ నెంబర్లోకి తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. 0 దగ్గరికి మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల .format of num అని ఇచ్చాం కదా, సో అది మనకి ఇక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. రన్ చేశాక మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ నెంబర్ అనేది మనం 54 ఇచ్చాం. 54 అనేది ఈవెన్ నెంబర్. సో 54 ఈజ్ ఈవెన్ అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే సిలోని ఒక టూ నెంబర్స్ని స్వాప్ చేస్తున్నాం. ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి స్వాప్ చేస్తున్నాం అనమాట. ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి స్వాప్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ #include stdio.h int మెయిన్ ఫంక్షన్. ఇక్కడ వరకు మీకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనకి తీసుకున్న నెంబర్స్ అనేవి 2 తీసుకుంటున్నాం. ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ఫస్ట్, సెకండ్, టెంప్. ఈ వీటిలో వాల్యూస్ని ఒక దాంట్లో స్టోర్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. సో అందుకని ఒక టెంపరీగా ఇంకో వేరియబుల్ని తీసుకున్నాం. మొత్తం ఇక్కడ 3 వేరియబుల్స్ని తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేశాక దాన్ని స్కాన్ ఆఫ్ చేసి రీడ్ చేసుకోవాలి. సేమ్ అలానే సెకండ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నెంబర్ కూడా రీడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే
టెంప్ ఈక్వల్స్ టు ఫస్ట్ అని ఇచ్చాం. అంటే ఫస్ట్ వాల్యూలోకి మనం ఫర్ ఎగ్జాంపుల్ 22 తీసుకుందాం. ఈ 22 అనేది ఫస్ట్ నెంబర్లో సేవ్ అయ్యింది. సో ఇప్పుడు టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ టెంపరీ వేరియబుల్లోకి ఫస్ట్లో ఏదైతే సేవ్ అయ్యిందో అది తీసుకొచ్చి టెంప్లోకి పెడుతున్నాం. అంటే 22 అనేది ఇప్పుడు టెంపరీ వేరియబుల్లో ఉంది. ఫస్ట్ అనేది ఇప్పుడు ఖాళీగా ఉంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్లోకి మనం సెకండ్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి పెట్టాలి, అంతే కదా. సో ఫస్ట్ ఈక్వల్స్ టు సెకండ్ అని పెట్టాం. అంటే సెకండ్లో మనకి ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ 37 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 37 అనేది ఫస్ట్లో సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఖాళీగా ఉంటుంది. ఈ సెకండ్లోకి మనం పైన ఫస్ట్లో తీసుకున్న టెంపరీ వేరియబుల్ని తీసుకొస్తున్నాం. సెకండ్ ఈక్వల్స్ టు టెంప్ అని ఇచ్చాం. అంటే ఇప్పుడు సెకండ్లో ఏమవుతుందంటే ఫస్ట్లో ఏ వాల్యూ ఉండేదో అది వచ్చి సెట్ అయిపోయింది. ఇలా అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి ఫస్ట్ నెంబర్ ఏముంది, సెకండ్ నెంబర్ ఏముందో ప్రింట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ 2 లైన్స్. ఇదంతా అయిపోయాక రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ప్రోగ్రామ్ని రన్ చేశాక మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఏ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సిన నెంబర్ అనేది చూపిస్తుంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 4 అని చెప్పి ఇచ్చాం. సెకండ్ నెంబర్ 8 ఇచ్చాం. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్లోకి ఏమైందంటే 8 అనేది వెళ్ళింది, సెకండ్ నెంబర్లోకి 4 వెళ్ళింది. ఎందుకు 4.00 వచ్చిందంటే డబల్ కదా ఇచ్చాం, సో అందుకని అలా ప్రింట్ అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు జావాలో చూద్దాం. పబ్లిక్ క్లాస్ స్వాప్ నెంబర్స్. మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే స్వాప్ నెంబర్స్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు ఫ్లోట్ ఫస్ట్ ఈక్వల్స్ టు 1.20f అని ఇచ్చాం. అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని తెలియడానికి. అండ్ సెకండ్లో 2.45 ఇచ్చాం. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బిఫోర్ స్వాప్ అయినప్పుడు మనకి నెంబర్స్ ఏమున్నాయని చెప్పి ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తర్వాత ఫస్ట్ నెంబర్ ఏముంది అంటే 1.20 ప్రింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ నెంబర్లో ఏముందంటే 2.45 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒక టెంపరీ వాల్యూని తీసుకున్నాం, అది ఫ్లోట్ టెంపరీ. సో ఆ ఫ్లోట్ టెంపరీలోకి మనకి ఫస్ట్లో ఏదైతే 1.20 ఇచ్చామో అది ఫ్లోట్ టెంపరీలో ఉంది. సో ఫస్ట్ అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు సెకండ్లో 2.45 ఇచ్చాం. ఆ 2.45ని ఫస్ట్లోకి పంపించేసాం. ఫస్ట్ ఈక్వల్స్ టు సెకండ్ అని పెట్టాక. సో ఆ సెకండ్లో ఇప్పుడు ఖాళీ ఉండిపోయింది. సో ఇప్పుడు ఆ సెకండ్ అనేది ఖాళీగా ఉంది. సెకండ్లోకి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్లో డిఫైన్ చేసిన ఆ టెంపరీ వేరియబుల్ని ఈక్వల్ చేస్తున్నాం. సెకండ్ ఈక్వల్స్ టు టెంపరీ. ఇప్పుడు మొత్తం అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆఫ్టర్ స్వాప్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే మనం ఏదైతే ఎంటర్ చేసాము ఫస్ట్ నెంబర్ ఇప్పుడు ఏమవుతుంది స్వాపింగ్ తర్వాత అంటే 2.45 అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే 1.20 అవుతుంది. ఇది జావా ప్రోగ్రామ్. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్. x ఈక్వల్స్ టు 5 ఇచ్చాం అండ్ y ఈక్వల్స్ టు 10 ఇచ్చాం. ఇప్పుడు టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఆ టెంపరీలోకి x వాల్యూని ఇచ్చాం. అంటే ఇప్పుడు x అనేది ఖాళీగా ఉంది. x ఈక్వల్స్ టు y చేసాం. అంటే 10 అనేది xలో సేవ్ అయింది. ఇప్పుడు y అనే వాల్యూ అనేది ఖాళీగా ఉంది. సో y ఈక్వల్స్ టు మళ్ళీ టెంపరీలో ఏదైతే ఇచ్చామో ఆ టెంపరీని తీసుకునేటట్టు y ఈక్వల్స్ టు టెంప్ అని ఇచ్చాము. ఈ విధంగా ఇప్పుడు అప్లై చేసాం. నెక్స్ట్ ఏమవుతుందంటే స్వాపింగ్ అయిపోయినట్టే కదా. ఎక్స్లోకి ఏమవుతుంది y వాల్యూ వెళ్ళింది, yలోకి టెంపరీలో ఇచ్చిన x వాల్యూ అనేది వచ్చింది. టెంపరీలో ఇచ్చిన x వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పేసి ద వాల్యూ ఆఫ్ x ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి ఏముంది అంటే x యొక్క ఫార్మెట్ ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు xలో ఏముంది అంటే 10 ఉంది. సో 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ y ఆఫ్టర్ స్వాపింగ్ అనేది xలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. రన్ అని క్లిక్ చేయగానే మనకి అవుట్పుట్లోని కనిపిస్తుంది. ద వాల్యూ ఆఫ్ x ఆఫ్టర్ స్వాపింగ్ ఈజ్ 10 అని ఇచ్చాము అండ్ 10 అని ప్రింట్ అయింది. ఇప్పటి వరకు మొత్తం 3 ప్రోగ్రామ్స్ని చెప్పాను కదా. సో ఈ 3 ప్రోగ్రామ్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.